కాకపోతే గొడవ పెట్టుకోవద్దు. ఆల్ పవర్స్ ఐ గివ్ ఇట్ టు ఓన్లీ ఎమ్మెల్యేస్ అని అంత దారుణంగా చెప్పి మళ్ళీ ఢిల్లీలో ఏమన్నా పవర్ ఉంటుందా అంటే ఆ మిథున్ రెడ్డి సాయి రెడ్డి వీళ్ళిద్దరితోటే మీరు వెళ్ళాలి తప్ప ఇంకెక్కడికి మీరు వెళ్ళటానికి వీల్లేదు. అక్కడేమో ఎమ్మెల్యేలకి మేము జీ హుజూరు కొట్టాలట, ఇక్కడేమో ఇద్దరు రెడ్డిలకి జీ హుజూరు కొట్టాలట. ఏ ఎంపీ హ్యాపీగా ఉంటాడండి? ఏ ప్రజాప్రతినిధి హ్యాపీగా ఉంటాడండి? ఇంత నియంతృత్వం. ఎంపీలు ఏ ఎంపీ హ్యాపీగా ఉంటాడని మీరు అంటున్నారు. ఎమ్మెల్యేలు ఏమైనా నమ్మేసేది ఖుషీగా ఉన్నారా? అసలు అది నిజంగా జరిగిందా లేదా మీరు ఏమైనా కళలో ఊహించుకున్నారా? అమ్మో ఇట్లా జరిగిందని. లేదు లేదు, ఎమ్మెల్యేలకు కూడా అంతేగా. ఇప్పుడు ఆ ప్రాంతం వాళ్ళందరూ, చిత్తూరు ప్రాంతం వాళ్ళందరూ పెద్దిరెడ్డి గారికి ఊడిగుని చేయాలి. అవును. ఇంకో ప్రాంతంలో వైజాగ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కొన్నాళ్ళు సాయిరెడ్డికి, ఇప్పుడు సుబ్బారెడ్డికి ఊడిగుని చేయాలి. ఇంక మధ్యలో ఉన్నవాళ్ళు ఓవరాల్గా మొత్తం అందరూ సజ్జల రామకృష్ణారెడ్డికి ఊడిగుని చేయాలి. వీళ్ళేమో ఎన్నికైన ప్రజాప్రతినిధుల, వాళ్ళేమో ఎలక్షన్లో పోటీ చేస్తే డిపాజిట్ రాని వాళ్ళు, వీళ్ళందరూ వెళ్ళిపోయి వాళ్ళకి సలాంగిరి గులాంగిరి, వాళ్ళేమో గులాంగిరి చేస్తారు, ఈ ఎమ్మెల్యేలేమో సలాంగిరి చేయాలి. సో అంచేత రెవల్యూషన్ స్టార్ట్ అయిందండి. ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్ రేంజ్లో ఉంటుందా, రష్యన్ రెవల్యూషన్ రేంజ్లో ఉంటుందా మనం చెప్పలేం. కానీ వాటికైతే ఏమి తగ్గదు. ఆ మినిమం ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉంటుందండి. మీరు చూస్తారుగా రిజల్ట్. అంటే చాలా హ్యూమిలియేషన్ అండి ఇది. పాపం చెప్పుకోలేక మదన పడుతున్నారు. ఇంత దరిద్రంగా, ఇంత దారుణంగా. అతను ఏదో సూపర్ హ్యూమన్ బీయింగ్ లాగా ఎవడైనా అపాయింట్మెంట్ అడిగితే ధనంజయ అన్నతో మాట్లాడి, ఎవడా ధనంజయ రెడ్డి బొచ్చు, నీ ఊరోడైతే నీకు గొప్ప, మా గొప్ప ధనంజయ రెడ్డితోటి. నువ్వేదో ముఖ్యమంత్రి ఎలక్ట్ అయ్యావు కాబట్టి, ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి, నువ్వు ఉన్నావు కాబట్టి నీ దగ్గరికి వస్తున్నారు. కానీ బొచ్చులేదు నువ్వు ధనంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళు, ఆ రెడ్డి దగ్గరికి వెళ్ళు అంటే సిగ్గు లేనివాడు వెళ్తాడు, బుద్ధి లేనివాడు వెళ్తాడు, గతిలోకి వెళ్తాడు, మతిలోకి వెళ్తాడు. బట్ అయిపోయింది, టైం అయిపోయింది, ఆ టైం అయిపోయింది. ఇంక ఇతని మీద చీవునెత్తురున్న ఎవడైనా సరే తిరుగుబాటు చేస్తాడండి. ఇంకా తిరుగుబాటు చేయకుండా ఎవడన్నా ఉన్నాడంటే అటు చీవునెత్తురు లేనివాడని అనుకోవాలి తప్ప, చీవునెత్తురు ఉన్నవాడు ఎవడో దే కాంట్ టాలరేట్. రైట్. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. మీరు కోర్టులో వేసిన పిటిషన్ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి చేస్తున్న వ్యవహారం, దీని మీద ఈ రెజ్యూమ్లో జరుగుతున్న దాని మీద పిటిషన్ వేస్తే అది విచారణకు వచ్చింది. దాని మీద నిన్న వారి మీడియాలో ఏం రాసుకున్నారు అని అంటే, నిజానికి ప్రజల కోసం అమలు చేస్తున్న స్కీములు అయితే ఆ స్కీములకు వ్యతిరేకంగా చేశారు రఘురామరాజు సంథింగ్, ఆ సెన్స్ వచ్చేలాగా నిన్న సంక్షేమ పథకాల వలన దాని మీద